అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. మనిషి జాతక చక్రంలో కారకాంశ అనే ఒక అంశం ఉంటుంది. ఆ అంశ ప్రకారం మన పితృదేవతల నుంచి వారి పూర్వకుల నుంచి వచ్చే కర్మలన్నీ కూడా మనకి బంధనాలుగా సంతానం కలుగుతుంది. ఆ కర్మని మనం విశేషం చేత ధర్మపరమైనటువంటి కర్మలుగా మార్చుకోవడానికి ఈ సంతాన ఈ జీవితంలో మనం వంశవృద్ధి చేసుకుంటూ యజ్ఞ యాగాది క్రతులు చేయాలంటే దంపతులు ఇద్దరు చేయాలి. యజ్ఞం మీద కూర్చుంటే ఒకరు కూర్చోకూడదు, కళ్యాణం మీద కూర్చుంటే ఒకరు కూర్చోకూడదు. మా వారి గారిని డౌన్ చేసుకుంటా అంటే కుదరదు. శాస్త్రం చెప్పింది దంపతి సమయంలో ఇద్దరు ఉంటేనే కన్యాదానం. ఇంట్లో అమ్మాయిలు కనుకోండి పెళ్లి చేయాలి, వారు బజార్కి వెళ్ళాక